రాత్రి ఒక్క నిమిషం అన్న నిన్న రాత్రి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో హైదరాబాద్ పట్టణంలో చాలా బాధాకరం. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ దాదాపు 20 నుంచి 30 దుకాణాల వరకు రోజువారీ అమ్ముకునే ఇక్కడ మన అవ్వలు అక్కలు అన్నదమ్ముల దుకాణాలు, ముఖ్యంగా పూల బండ్లు, పండ్ల బండ్లు, ముఖ్యంగా అది కాకుండా వైండింగ్ షాపులు, బట్టల దుకాణాలు అన్ని ధ్వంసమైన ఇప్పుడే ఇక్కడ అధికారులతోని ఇక్కడ మా లీడర్లతో అంతా ప్రతి ఒక్క షాపు చూడడం జరిగింది. ఖచ్చితంగా మా అధికారులు ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రాత్రే ఆదేశాలు ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరి షాపులలో సర్వే చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎంతవరకు నష్టమైంది నివేదిక ఇచ్చి కలెక్టర్ వరకు, మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మేము, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మా నాయకత్వం తీసుకుంటదని, ఎటువంటి ఇక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని రకాల మా పార్టీ మేము ఆదుకుంటామని మరొకసారి అందరినీ తెలియజేస్తాం. ఆ నివేదిక, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఏ రకంగా ఏవైతే వాళ్ళకి రావాలో, ఏవైతే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎక్స్ప్రెషా కానివ్వండి, ఆర్థికంగా ఏ రకంగా రావాలని మేము చర్చించి వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి నేను తెలియజేస్తాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడే మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి వారికి న్యాయం చేసేటట్టు చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. ఇప్పుడే మేము అధికారులతో మాట్లాడినాం. వాళ్ళు దాదాపు అక్కడ ఉన్న రబ్బర్ షాపులు కానీ అక్కడ వాన పడ్డది. నిన్న రాత్రి కూడా ఇక్కడ వాన పడ్డది. మన పక్కన షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని అంటారు. దాని ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు. ఇలాంటిది ఏది ఉన్నా ఇప్పుడైతే ఇది చాలా బాధాకరం. ఏదైతే జరిగిందో, ఏదైతే ఉన్నా రిపోర్ట్ మళ్ళా మనకి ఇస్తారు. దాన్ని బట్టి మీరు నాకు తెలిసినంత వరకు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. ఇంకా వేరేదైనా మీరు చెప్పినట్టుంటే